వెల్కమ్ టు మైట్రీ మీడియా. ప్రణామముల వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము యెషయా 46వ అధ్యాయము 4వ వచనము. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు నేను ఎత్తుకుని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. అవునండి, మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు నేను ఎత్తుకుని వాడను నేనే. అవునండి, మరి చాలామంది మరి వృద్ధాప్యానికి వచ్చేసిన తర్వాత ఎంతో చింతిస్తూ ఉంటారు, దిగులు పడుతూ ఉంటారు. కానీ మరి ఎవరు చేయి విడిచిపెట్టినప్పటికీ కూడా మరి ప్రభు వాక్యం సెలవిస్తుందండి. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు నేను ఎత్తుకుని వాడను నేనే. అంటే అంతవరకు కూడా నేను నిన్ను సంరక్షిస్తూ, మరి నీ అవసరాలు, నీ కొరతలు తీరుస్తూ, మరి నిన్ను రక్షిస్తూ, మరి నేను నిన్ను ముందుకు తీసుకెళ్తాను అని చెప్పి మరి దేవుడు మనల్ని ఈ వాక్యం ద్వారా ఆదరిస్తున్నారండి. కాబట్టి మరి వృద్ధాప్యం వచ్చిందనో, లేకపోతే వయసు మరి పెద్దగా అయిపోతుందనో మరి చింతించాల్సిన అవసరం లేదండి. దేవుని దృష్టిలో మనం ఎప్పుడు కూడా ఒకవేళ వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయినా సరే, దేవుని దృష్టిలో మనం ఎలా ఉంటాము అంటే మనం చిన్నవారిగానే ఆయనకి కనిపిస్తూ ఉంటామండి. అందుకే మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, ముదిమి వచ్చే వరకు. మరి వృద్ధాప్యంలో ఉన్న వారిని చాలామంది ప్రేమించకపోవచ్చు, కానీ దేవుడు అంటున్నారు, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు నేను ఎత్తుకుని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే, నేను ఎత్తుకొనుచు రక్షించి వాడను నేనే అని చెప్పి. ఓకేనండి, చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దేవా, అంతవరకు తండ్రి నాయన మమ్మల్ని రక్షించే దేవుడు ప్రభా మీరే నాయన. దేవా, మీరు ఇస్తున్న ఆదరణ బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తానయ్యా. దేవా, ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో దేవా, ఈరోజు వారు చేయి పనుల్లో నాయన మీరు తోడుగా ఉండండి నాయన. వారి జాబ్స్లో, వారి బిజినెస్లో, వారి పనుల్లో నాయన ప్రభా మీరే తోడుగా ఉండి ఆ పనులన్నీ సఫలం చేయమని అడుగుచు చిన్ని ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.